దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్స్, పింకిడి యంత్రాలు మరియు తగు ఉపకరణములు అందిస్తున్న సిఆర్సి సెంటర్ వారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం నందు ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి ఉపకరణాలు అందించు కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సిఆర్సి సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఈ కూటమి ప్రభుత్వం గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ను ఏకంగా 6,000 రూపాయలకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎందరో నడవలేని దివ్యాంగులకు కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో దాదాపు 350 బ్యాటరీ ట్రైసైకిళ్లను ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు. దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆమె మనవి చేశారు. कर्पूर नीराजनं दर्शयामि मे जातवेद मूर् सप्तम ఎల్ ప్రసన్న పెరిగిన జనాభా రీత్యా అవసరాల మేరకు మన మార్కెట్ పెద్ద చేసుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు గాను మనకి తేజస్వి డెవలపర్స్ శ్రీనివాసులు రెడ్డి తన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ 2 వెచ్చించి మనకి ఈ మార్కెట్ సముదాయాన్ని ఆల్మోస్ట్ 60 షాపులు వస్తాయి. దీన్ని ఆయన కట్టించి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి డొనేట్ చేయబోతున్నారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కోవూరు నియోజకవర్గం తరపున, బుచ్చిరెడ్డిపాళెం ప్రజలందరి తరపున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకపోతే శ్రీనివాసులు రెడ్డిని డొనేట్ చేసినా కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇది స్టార్ట్ చేసే ముందు మనము మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి మీకు మంచి జరుగుతుంది, అతి త్వరలో మీరు మంచి షాప్స్ లో మీ దుకాణాలు ఓపెన్ చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మిమ్మల్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, వాళ్ళకి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందువలన వాళ్ళు ఇబ్బందులు పడకుండా కొంచెం తొందరగా వాళ్ళు దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే మనం వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి రేపు వ్యాపారాలు సరిగా జరగకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు దయచేసి సమయాభావం చూసుకొని దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మరోసారి మీరు మాకు ఇంత ముందుకొచ్చి మీ సిఎస్ఆర్ ఫండ్స్ తో మాకు హెల్ప్ చేసినందుకు, మా పంచాయతీకి, నగర పంచాయతీకి హెల్ప్ చేసినందుకు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇది కొత్త ఏమి కాదు. మనము ఇది వరకే ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ 200 మందికి, లేదు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి నేను వెళ్ళినా ఎవరక్కడ దివ్యాంగులు వచ్చి మాకు ట్రైసైకిల్స్ కావాలి అని అడిగితే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో నిత్యము ఇస్తూనే ఉన్నాము. ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రైసైకిల్సే కాకుండా ఈ వినికిడి హీరింగ్ గేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్లో ఇచ్చే నైపుణ్య శిక్షణ కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నాను. ఎవరైతే కోవూరు కాన్స్టిట్యున్సీలో దివ్యాంగులు ఉన్నారో
వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్కి వెళ్తే వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రుగ్మతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు. ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకు కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు. సో ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి. దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఈ ఆధునిక యుగంలో మనమంతా లేచి తిరగగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేటట్టు ఎన్నో మీకు అన్ని వివిధ రకాలైన మీ అవసరాలు తీర్చడానికి అన్ని ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏది నచ్చదో ఏ వృత్తి అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిజేబుల్డ్ అని కానీ దివ్యాంగులమని కానీ ఇబ్బందిపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని, అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవూరు శాసనసభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. కాబట్టి ఉద్యోగాలైనా కానీ ఏదైనా కూడా ఏమి ఎంచుకుంటారో దాన్ని చేసుకోవడానికి తప్పకుండా మనము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ ఎన్నో కార్పొరేషన్ల లోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా దివ్యాంగులకి ఎన్నో ఇప్పుడు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎందువల్ల అంటే అనేక సంవత్సరాల తర్వాత ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. బుచ్చిరెడ్డిపాలెంకి ఒక చరిత్ర ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశంలో దివంగత నేత నందమూరి తారక రామారావు తర్వాత అంతటి స్నానాన్ని కలిగినటువంటి బెజవాడ పాపిరెడ్డి గారు లాంటి మహనీయులు నడియాడిన ఈ ఊరు బుచ్చిరెడ్డిపాలెం. ఇలాంటి గ్రామంలో పట్టణంలో మనకు భగవంతుడు ఇచ్చిన వారు మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మార్కెట్ సమస్య అనేక సంవత్సరాలుగా ఎవరూ పరిష్కరించలేకపోయారు. అతి కొద్ది కాలంలోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొని తేజు డెవలపర్స్ ద్వారా అద్భుతమైనటువంటి మార్కెట్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. ఈ ఘనత అపర కామాక్షిదేవి మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి దక్కుతుంది. స్త్రీ అంటే అబల కాదు, సబల సమర్థవంతురాలు అని నిరూపణ చేసిన మన శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి శాసనసభ్యురాలుగా ఉన్న సమయంలో నేను బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేయడం నా అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను.